స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
స్తుతింతున్ కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్ స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్ సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము రాజాదిరాజునొద్దా జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము 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 నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము స్తోత్రం 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 దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా ప్రభు మన మధ్యలో ఉన్నందులకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో ప్రభువారు మన మధ్యలో ఉండి మన మధ్య సంచరిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ఆరాధనలోనూ ప్రభువారు ఉండి ప్రభు నామానికి మహిమార్థంగా జయకరంగా జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం
వినిచున్న వాక్య ప్రకారముగా జీవించగలన కృపను ధన్యతను దయచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకుడుకు రహస్య రాకుడు కొరకు అందరినీ ఆయత్తపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభురాజువి, ఈ పునరుత్థానపు ఆరాధన దినమందు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా మా మధ్యలో ఉండని తండ్రి మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. వినిచున్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించగలన మనసు దయచమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 17వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 17వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును, రాకడలో ప్రభుతో నిత్యముండును. మృక్కిదను స్తుతించెదం పొగడెదను, మృక్కిదను స్తుతించెదం పొగడెదను. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞత, స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపిస్తూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యుద్ధ నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడును గాక. ప్రభువైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సన్నిధి యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి మనందరినీ కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి మీ మీద ఉదయింపచేసి మీకు షాలోం, సమాధానం కలుగు చేదురుగాక. ఈ ఆరాధన వలన విడుదలైన సియోను శిఖరపు నూతన శిలే పట్టణపు ఆశీర్వాదం మన సరిహద్దులలో ప్రభువైన దేవుడు మీ సరిహద్దుల్లో, మా సరిహద్దుల్లో, మనందరి సరిహద్దుల్లో స్థిరపరచుదురుగాక. 1000 దినాల ధన్యతతో దేవుడు మనల్ని తృప్తిపరచుదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీకు శుభం కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. దేవునిలో ఉన్న మంచి స్వభావం డెలివరెన్స్ ఇవ్వటం, విడుదల చేయటం. పరలోకం నుండి ప్రభు దిగి రావడం కొరకు బంధకాలలో, సంఖ్యలలో కట్టబడి ఉన్న ఆయన ప్రజలను విడిపించుట కొరకు పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవునిగా, క్రొత్త నిబంధన కాలంలో కుమారుడైన దేవునిగా, ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన సమృద్ధి అయిన కృపను విస్తరింపచేస్తూ, ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిన నా ప్రవచనం నెరవేరుస్తూ విడుదల ఇస్తూనే వస్తున్నారు. విడుదల ఇస్తున్నారు, ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. ఈ ఆరాధనలో కూడా పాలు పొందుతున్న మీ సరిహద్దులు కట్ల నుండి విడిపించబడబోతున్నాయి. హల్లెలూయా.
ఒకవేళ అక్కడ బందుకట్టు ఏదైనా ఉంటే, యెషయా ప్రవక్తతో ప్రభు చెప్పారు, బందుకట్టు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఆ మాట వాడొద్దు, మీరు బంధింపబడటం జరగదు. దేవుడే మనల్ని బంధించాలి. అవునా? ఆయన మనల్ని బంధించారు. సిలువ ప్రేమ బంధంతో మనం బంధింపబడ్డాం. క్రీస్తు ఖైదీనైన నేను అని పౌలు గారు చెప్పిన మాట నెరవేరి, సిలువ బంధంతో, ఆయన రక్తపు అనుబంధంతో ప్రభు మనల్ని ఆ బంధంలో ఉంచారు. అంతేగాని సాతానైనా, లోకమైనా, మనుష్యులైనా, మరి ఎవరైనా మనల్ని ఎప్పటికీ బంధించలేరు. బంధింపబడిన వారిని ఆయన విడిపించడం కొరకు బయలుదేరి వచ్చారని విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం అనగా ఈ 2021 సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల 19వ దినమున జరిగిన పునరుత్థాన దిన ఆరాధన సండే సర్వీస్లో, రెజరెక్షన్ డే సర్వీస్లో మొదటి భాగం మనం పూర్తి చేసాం. ఈ విడుదలకు సంబంధించిన అంశం మీద ఈ దినమున రెండో భాగం కూడా మనం విడుదల చేయబోతున్నాం. మనం వినబోతున్నాం. మనల్ని మనం విడుదల చేయబోతున్నాం. మన శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే చేయి పెట్టి, ప్రభు చెప్పారు, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి. అక్కడ విడుదల మనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందే మనల్ని విడిపించడం కొరకు. సంసోను బలం చాలా ఎక్కువగా ఉన్న ఒక మనుష్యుడు, కానీ తన అధిక బలం చేత, తన కండల చేత సంసోన్ ఆ కట్ల నుండి బయటికి రాలేకపోయాడు. పరిశుద్ధాత్మ, వెన్ ద గాడ్స్ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ ఆయన మీదకి దిగొచ్చారు, వెంటనే కట్లు, సంకెళ్ళు జనపనార వలె కాలిపోయి కాళ్ళ మీద పడ్డాయి. అంటే దేవుని యొక్క అగ్ని ముందు మనుషుల యొక్క కట్లు, సంకెళ్ళు, త్రాళ్ళు నిలవలేకపోయాయి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల ఆధారంగా మూలవాక్యం నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవబడుతున్నాయి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హితీయులకు, అమోరీయులకు, పెరిజ్జీలకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో యొక్క దాసత్వం నుండి వారిని విడిపించడం కొరకు పరలోకపు తండ్రి బయలుదేరి వచ్చారు. ఐగుప్తులో ఆయన ప్రజలు ఉండటం దేవుని యొక్క నిర్ణయం కాదు. ఈ వాక్యం వింటున్న మనం ఐగుప్తు అనే లోకంలో, ఐగుప్తు అనే ఐడలిజంలో, విగ్రహారాధనలు, ఐగుప్తు అనబడిన బంగారంలో, ఐగుప్తు అనబడిన దాసత్వంలో మనం బంధింపబడి ఉండటం దేవుని చిత్తం కాదు. ఆ దినమున పరలోకపు తండ్రి దిగారు. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ సెలవిస్తుంది, ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రితం దిగి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. మూడవదిగా పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. పరిశుద్ధాత్మ కూడా దిగారు. దేవునికి మహిమ కలుగును గాక. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అనే యెషయా గ్రంథంలో మనం చదివాం. బంధింపబడిన వారికి ప్రకటన వచ్చింది, ఇదిగో మీరు ఇక మీదట ఆ బంధకాలలో, ఆ కట్లలో ఉండరు, మీకు విముక్తిని ప్రకటిస్తున్నాను. రెండోది అదే మాట లూకా సువార్తలో రాయబడింది, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు, విడుదల చేయుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 దొడ్ల మధ్య కట్టబడిన గాడిదను ఆయన విడిపించి తన దగ్గరకు తీసుకొచ్చారు. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీని ఆయన విడిపించి తన వైపు చూచేటట్లు నడుము మీద ఉన్న సైతాన్ని వెళ్ళగొట్టి ఆమె స్పైనల్ కార్డ్ని, ఆమె వెన్నుముక్కని ఆయన స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక.
సాతాను ఎముకల్ని వంచింది, తల వంచింది. యేసు ప్రభు ఎముకల్ని బాగు చేశారు, వెన్నుముక్క సరి చేశారు. అవునా, తల పైకెత్తారు. దేవుడు ఈ ఆరాధనలో నీతో మాట్లాడుతున్నారు. నీ తల సాతాను వంచినా, లేదా మన యొక్క తలల్లో ఎవరి తలైనా సాతాను వంచినా ప్రభు పైకి లేవనెత్తబోతున్నారు. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఈ వాక్యం వినుచున్న మీకు ఆయన విడుదల ప్రకటిస్తున్నారు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే ఆయన లాజరు యొక్క మరణ బంధకాలని బయటికి రమ్మని పిలవటం వలన ఆయన పిలుపుకి లాజరు యొక్క మరణపు కట్టు తెగింది. తర్వాత అతని కట్లు మనుషులు విప్పారు, కానీ అతని మరణపు కట్లు, అతని యొక్క అవునా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మొత్తానికి ఆ కట్లను ప్రభు విడిపించి అతని మృతుల్లో నుండి సజీవుల్లో చేర్చారు. ఈ ఆరాధన ఎందుకు అంతసేపు మనం జరిగించామనగా, మనం కూడా పాపము చేత, అక్రమము చేత అవునా చచ్చిన వారై ఉన్న కాలంలో ఆయన మనల్ని కృప చేత సజీవులుగా మార్చి సజీవుల సంఖ్యలో నేటి వరకు ఉంచారు. అంటే ఆత్మ విషయమై మనం బ్రతికి మన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. మనం చూసాం, పరిశుద్ధ గ్రంథంలో చదివాం. ఇదిగో ఏ కార్యం నుండి మనకు ఆయన విడుదల ఇచ్చారు. మొట్టమొదటిది డెలివరెన్స్ ఫ్రమ్ సిన్, రిడెంప్షన్ ఫ్రమ్ సిన్. పాపం నుండి ఆయన విడిపించారు. పాపం నుండి ఆయన మనల్ని విడిపించడం కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తమును చిందించారు. ఆయన శిలువ మీద బంధింపబడ్డారు 3 మేకులతో. అవునా, త్రాళ్ళుతో ఆయనను బంధించి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ప్రధాన యాజకులు పంపిన ఆ మనుష్యులు గెత్సెమనే నుండి ఆయన బంధింపబడి ఉన్న పాపికి విడుదల ఇచ్చారు. ఆయన శరీరంలో బంధింపబడ్డారు, మనుష్యునికి ఆత్మలో విడుదల ఇచ్చారు. శరీరం విడుదల కంటే ఆత్మ విడుదల శాశ్వతమైనది. శాశ్వతమైన విముక్తిని ఆయన మనకు ప్రసాదించారు. లేకపోతే కట్లు కట్టి షద్రక్, మేషక్, అబేద్నగోలను ఏ ప్రకారంగా అగ్నిగుండంలో తోసేశారు. అలాగున మరణపు కట్లతో, శాపపు కట్లతో అవునా అగ్నిజ్వాలల మధ్య మనం త్రోసివేయబడి ఉండవలసిన వారం. మన కట్లు ఆయన ప్రాణత్యాగం వలన విడుదల పొందాం. ఆ కట్ల నుండి విడుదల పొందాం. దేవునికి మహిమ కలుగునుగాక. 2 అనుభవం, మనల్ని ఆయన మరణం నుండి విడిపించారు. ఇది నిత్య మరణానికి సూచనగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చదువుదాం ఒక్కసారి. హెబ్రీ పత్రిక 2:14 హెబ్రీ గ్రంథము 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివారాయను. మొదటి విడుదల దాటి రెండో విడుదల కూడా దాటి ఈరోజు ఇంకా కొన్ని మెట్లు, కొన్ని అనుభవాలు ఆయన ఇంకా వేటి నుండి మనల్ని విడిపించారో మనం వినబోతున్నాం. ఆయన దిగి వచ్చిందే మన కట్లు చూచి. మనల్ని విడిపించేవారు ఎవరు లేక ఆయనకు తెలుసు మనల్ని మనం విడిపించుకోలేము. చదువుదాం 49వ కీర్తనలో ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అమర్చారు. 49వ కీర్తన. ఎవడును తన సహోదరుని ఏ విధం చేతని 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనం చదవబడుతుంది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వారి ప్రాణ విమోచన దినము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. అలాగున విడుదల ఇచ్చిన దేవుడు ఈ దినమున మరలా మనతో మాట్లాడుతున్నారు. 2 విషయాల్లోనే విడుదల ఇచ్చారా? కాదు. 3వ అనుభవం, ఆయన పాతాళం నుండి మనల్ని విడిపించారు. ఒక మనుష్యుని యొక్క ధనం పాతాళానికి వెళ్లకుండా అతన్ని ఆపలేదు. ఒక మనుష్యుని యొక్క ఐశ్వర్యం పాతాళానికి వెళ్లకుండా అతన్ని ఆపలేదు. అతను ఒక ధనవంతుడు, అతనికి చాలా ఐశ్వర్యం ఉంది. కానీ అతను చనిపోయిన వెంటనే చాలా ఘనంగా అతనికి సమాధి కార్యక్రమం జరుగుండొచ్చు. కానీ అతని యొక్క ఆత్మశరీరం వెంటనే కళ్ళు తెరిచి చూస్తే
పాతాళంలో ఉంది. చాలామందికి తెలీదు. కళ్ళు మూసిన తర్వాత అంతా సమాప్తమని సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దే థింక్ దాట్ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ సూసైడ్ అటెంప్ట్ ఆర్ సూసైడ్, కమిటింగ్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోవడం వలన వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు భావిస్తారు ప్రతిదీ సమాప్తం అయిపోతుంది. కాదు, మనుష్యుని యొక్క జీవితం మరణం తర్వాత నుండే నిత్యత్వంలో ప్రారంభించబడుతుంది. ధనవంతుడు ఐశ్వర్యమున్నా కళ్ళు మూయంగాని ప్రాణం పోయింది. చాలా డాంబికంగా తీసుకెళ్ళి పాతి పెట్టారు. కానీ అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అతని శరీరంలో, భౌతిక శరీరం కళ్ళు తెరిచి చూడలేదండి, అతని ఆత్మ శరీరం కళ్ళు తెరిచి చూసింది. అతను బ్రతికినంతకాలం అంతఃపురంలో చాలా పెద్ద బంగ్లాలో జీవించాడు. అతను మరణించిన మరుక్షణం పాతాళంలో అతని నివాసం మొదలైంది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు ఆయన అనుగ్రహించిన విమోచనం కొరకే మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. హోషియా ప్రవక్త గ్రంథం 13వ అధ్యాయం. ఎక్కడి నుండి విడిపించారు దేవుడు? మనతో ఆయన మాట్లాడుతున్నారు. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మూడోసారి పాతాళ వశం నుండి, పాతాళ బలం నుండి ఆయన మనల్ని విడిపించారని మనతో మాట్లాడుతున్నారు. విడిపిస్తారని మాట ఇచ్చారు. పాతాళంలో ఏమున్నాయి చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. పాతాళం గురించి ఎన్నో విషయాలు బైబిల్ సెలవిస్తుంది. పాతాళం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరూ కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకునివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల, ప్రకటన 6:8. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను. చూడండి, పాతాళం ఒక లోకం. 3 లోకాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. పైన ఉన్నది పరలోకం, ముగింపు లేని రాజ్యం. క్రింద ఉన్నది భూలోకం. మధ్యలో ఇది వచ్చింది కాబట్టి ఇది మధ్యలో అంతర్ధానం అయిపోయింది. అంతరిక్షం అంతర్ధానం అవునని కీర్తన గ్రంథం సెలవిస్తుంది. క్రింద ఉన్నది పాతాళ లోకం. అక్కడ ఒకడు ఉన్నాడు, వాని పేరే మృత్యు. అదొక లోకం. చనిపోయిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ నుండి మనల్ని విడిపించారు ఆయన. ఒకవేళ మనం రక్షణ పొందకుండా చనిపోయి ఉంటే, ఒకవేళ మన పాపములు క్షమించకుండా చనిపోయి ఉంటే, ఒకవేళ మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఈ లోకంలో మన ఆయుష్కాలం పూర్తయిపోయి ఉంటే 16 లోకాస్వార్త 22-23 నెరవేరేది. లూకాస్వార్త 16వ అధ్యాయం మన విషయంలో నెరవేరు ఉండేది. కానీ దేవుడు ఆయన దయచేత మనల్ని ఆ అనుభవంలోకి వెళ్లకుండా ఎందుకో కృపచేత మనల్ని రక్షించారు. 16వ అధ్యాయము 22-23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అది పాతాళం గురించి సామెతల గ్రంథం తృప్తి పడదంట. పాతాళం ఇమ్ము 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 అని అంటూ ఉంటుందంట పాతాళం. పాతాళంలో మృత్యు అనేవాడు ఉన్నాడు. పాతాళంలో ఒక లోకం ఉంది. పాతాళంలో ధనవంతుడు వెళ్ళిపోయాడని వ్రాయబడింది. ఇంకో మాట చెప్పంటారా? పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడి పేరు అక్కడ వ్రాయబడలేదు, కానీ పరదేశకు వెళ్ళిన
లాజర్ పేరు మాత్రం యేసు ప్రభు ప్రస్తావించారు. రక్షణ పొందని వారి పేరు కూడా ప్రస్తావించడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడరు. ఈ రక్షణ భాగ్యం ఇచ్చినందులకై, పాతాళం నుండి విడిపించినందులకై ఎప్పటికీ దేవునికి మనం రుణపడే ఉండాలి. ఎప్పుడు ఆ జ్ఞాపకం మన జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో జీవించినంత కాలం 4వ మెట్టులోకి వెళుతున్నాం. దేవుని యొక్క వాక్యం, శాపం మనుషుని మీద ఆయా కాలాల్లో పనిచేస్తూ వచ్చిందని వ్రాయబడింది. ఉదాహరణకి నోవాహు తన కుమారుని శపించాడు. శపించిన తర్వాత కొంతకాలం అలాగున అది ఉండిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. కానాను శపింపబడిన వాడై అనే మాట వ్రాయబడింది. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాం. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడుగును. చాలు. అలాగున ఇంకా ముందు మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఈ ధర్మశాస్త్ర వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడని ఇర్మీయా గ్రంథంలో వ్రాయబడింది. అలాగున పితృపారంపర్యంగా శాపం అలా కొనసాగుతూ వచ్చింది. కానీ బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు 4వ మెట్టులోకి వెళుతున్నాం మనం. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద వ్రేలాడారో, శిలువ మీద వ్రేలాడినదంతా శాపగ్రస్తం. ఆయన శాపగ్రాహిగా మారి, శాపగ్రస్తుడిగా మారి శాపం నుండి మనల్ని విడిపించారు. గలతీ పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం మనం. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు మన ముందు ఉంచబడతాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మ్రాను మీద వ్రేలాడిన ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభుల వారు మ్రాను మీద వ్రేలాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే శాపం నుండి మనుషుల్ని విడిపించారు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఏ శాపంలో ఉన్నామో, శాపం కొన్ని తరాల వరకు ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. పితరుల శాపాలు ఉంటాయి, పూర్వీకుల శాపాలు ఉంటాయి. అవి అలాగన పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక మనిషి, అది నీవే, అది నేనే, అది మనమే, యేసు ప్రభు నా కొరకు మరణించారని నమ్మి ఆయన యొక్క సిలువను సమీపిస్తారు, వారి యొక్క శాపం వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆయన శాపగ్రస్తుడై అని రాయబడింది, ఆయన శాపగ్రాహి అని రాయబడింది. అబ్రహాం పొందిన ఆశీర్వాదం విడుదల చేయడం కొరకు మనుషుల మీద ఉన్న శాపాన్ని ఆయన తను తీసేసుకొని అబ్రహాం యొక్క ఆశీర్వచనం, ఆత్మను గుర్చిన వాగ్దానం మనకు సొంతం చేశారు. శాపం నుండి విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బిలాము పంపుతున్న శాపమంతా దేవుడు ఆశీర్వాదానికి మార్చేస్తూ వచ్చారు. ఏమని శపించను, దేవుడు శపించలేదే అని అన్నారు. ఎవరైనా మిమ్మల్ని శపిస్తున్నారా? శాపం కొట్టివేయబడిందని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మాంత్రికులు మిమ్మల్ని శపిస్తున్నారా? లోకస్తులు మిమ్మల్ని శపిస్తున్నారా? మీరు తిరిగి శపించొద్దు. శపింపకుడి అని రాయబడింది. దూషణకు ప్రతి దూషణ చేయకుడి అని రాయబడింది. కొన్నిసార్లు మనం అదుపు తప్పుతాం. వారు నాశనమైపోవాలని అంటాం. యోహాను కంటే, యాకోబు కంటే మీరు గొప్పవాళ్ళ? యేసు ప్రభువు వారిని అవునా, వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఆకాశం నుండి అగ్ని దిగి మీరు కాలిపోయేటట్లు చేయమంటావా అని అంటే వెంటనే ప్రభు గద్దించి, మీరేం మాట్లాడుతున్నారు? మనిషి కుమారుడు రక్షించడానికి వచ్చారు కానీ నాశనం చేయడానికి రాలేదు అని అన్నారు. తొందరపడకూడదు, ఎవరిని మనం శపించకూడదు. ఎందుకంటే ఆ శాపవచనం కొరకు కూడా మనం దేవునికి లెక్కపు చెప్పాలి. తొందరలో మీరు ఎవరినైనా శపించుంటే
అవునా, వారిని బట్టి దేవునికి క్షమాపణ చెప్పండి. ఇక మీదట శపించొద్దు. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే మీరు తొందరపడమాకండి. ఎందుకనంటే మీ మీద యేసు రక్తం ఉన్నంత కాలం శాపం మిమ్మల్ని తాకజాలదు. హల్లెలూయా. కానీ దశమ భాగం దొంగలిస్తే మాత్రం శాపగ్రస్తులు అవుతారనే మాట మాత్రం జాగ్రత్తగా విని ఈ ఆదివారం నుండి జాగ్రత్తగా దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇచ్చేయండి. అంతవరకు చెప్పి 5వ మెట్టులోకి వెళుతున్నాం మనం. 1 పాపం నుండి విడుదల, 2ది మరణపు బలం నుండి విడుదల, 3ది పాతాళం నుండి విడుదల, 4ది శాపం నుండి విడుదల ఇచ్చిన దేవుడు, 5ది పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి విడిపించారు. మన పితృలు లేకపోతే మన పితరులకి ఉండే చెడ్డ స్వభావం, చెడ్డ అలవాట్లు, చెడ్డ ప్రవర్తన మనకు ఆటోమేటిక్గా జెరాక్స్ కాపీలో వచ్చేస్తుంది. ఒకవేళ మన పితరులు వాళ్ళ అలవాట్ల ప్రకారంగా వ్యర్థమైన ప్రవర్తన నడుచుకొని ఉంటే అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బైబిల్ మాత్రం క్లియర్ చెప్తుంది, వివరణ ఇస్తుంది. వాటి నుండి ఆయన విడిపిస్తారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రవర్తన ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రతి కదలిక ఒకరు దేవుడు గమనిస్తూ ఉంటారు, 2వది వచ్చిన వారు గమనిస్తూ ఉంటారు. 2వది నీ మునుపటి ప్రవర్తన కంటే నీ సీనియారిటీ పెరిగే కొలది నీ ప్రవర్తన ఆత్మీయ జీవితంలో నీ అనుభవాలు పెరిగే కొలది నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరింత ఎక్కువగా ఉండాలని బైబిల్ చెప్తుంది, నేను కాదు. హల్లెలూయా. బోయాజ్ యొక్క తోటకు వచ్చినప్పుడు రూత్ యొక్క ప్రవర్తన, ఒక విధవరాల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ పరిశుద్ధమైన ప్రవర్తన బోయాజ్ చూశారు. ఇది పొలం, దేవుని రాజ్యం ఒక పొలం, దేవుని యొక్క సంఘం ఒక పొలం. ఈ పొలంలో నీ ప్రవర్తన ఆత్మ సంబంధమైన బోయాజ్ అయినా దేవుడు చూస్తూ ఉంటారు. ఋతుతో అర్ధరాత్రి వేళ ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన, సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది. ఎందుకు ఎక్కువగా ఉండాలంటే అది క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను వ్రాయించారు. ప్రభు యొక్క రాకడ సమీపించే కొలది మీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు అంటే, మా నాన్నగారు అంతే నేను అంతే అని అనకూడదు. మా తాతయ్య అంతే నేను అంతే, మా అమ్మమ్మ అంతే, మా అమ్మ స్వభావం అంతే. మీ తాతయ్య స్థానంలో యేసు చేరారు, మీ నాన్నగారి స్థానంలో యేసు చేరారు, మా అమ్మగారి స్థానంలో యేసు చేరారు. అవునా? మా పూర్వీకుల స్థానంలో పరిశుద్ధాత్మ చేరారు. పరిశుద్ధాత్మ వచ్చిందే స్వభావం మారడానికి. లోపల స్వభావం మారకుండా బయట ప్రవర్తన మారదు. లోపల స్వభావం మారకుండా బయట ప్రవర్తన మారదు. ప్రాచీన పురుషుణ్ణి మార్చింది, ప్రాచీన స్వభావం మార్చింది యేసు యొక్క ప్రాణత్యాగం. పరిశుద్ధాత్మ వచ్చి ఈ క్రొత్త స్వభావాన్ని దేవుని యొక్క స్వభావంగా మారుస్తున్నారు. అందుకని చదువుదాం, వ్యర్థమైన పితృ పారంపర్యమైన చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి, మూడోసారి చెప్పాలి. In the blood of Jesus, deliverance from sin, from death, from curse and from ప్రవర్తన, ఆ బిహేవియర్. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన శాపం నుండి, పాపం నుండి, మరణం నుండి, అవునా, అన్నిటి పాతాళం నుండి విడిపిస్తూ వ్యర్థమైన ప్రవర్తనను కూడా మార్చింది. ప్రభువా, మీరు అవునా మరణించి మా ప్రవర్తనను మార్చారు అని ఎప్పుడు కూడా మనం ఆయనకు చెప్తానే ఉండాలి.
ప్రభువా, మా ప్రవర్తన చాలా చెడుగా ఉండేది. కొన్ని చోట్ల మనం ఉండవలసిన విధానంలో ఉండం. వినండి జాగ్రత్తగా, స్త్రీలైన వారు, పురుషులైన వారు, అవునా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టకూడదు. ఒకే గొడుగు, ఆ గొడుగు పేరు దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప. కాలాన్ని బట్టి, అవునా, పక్షులు మారొచ్చు, పశువులు మారొచ్చు, మనుషులు మారొచ్చు. దేవుని ప్రజలు మారకూడదు. పరిస్థితులను బట్టి ప్రవర్తించకూడదు. వాళ్ళు అలా చేస్తున్నారు కనుక మనం ఇలా చేయాలి అని అనకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న పరిశుద్ధత, ప్రవర్తన, స్వభావం ఇతరులు చూడాలి. దానివలన మన వైపు వారు ఆకర్షితులై మన వెనకాలే ఉన్న ప్రభు వైపు వారు ఆకర్షింపబడతారు. హల్లెలూయా. ప్రభు డైరెక్ట్గా కనబడరు కదా, మనమే కదా ప్రభుని ప్రతిబింబ చేసే అద్దాలం, పరలోకపు అద్దాలు. మనం హెవెన్లీ గ్లాసెస్ ప్రతిధ్వనించాలి లేదా ప్రతిబింబ చేయాలి. ఇలా చేస్తున్న దేవుడు ధర్మశాస్త్రము నాకు లోబడిన వారిని దత్తపుత్రులుగా మార్చుట కొరకై మరలా ధర్మశాస్త్రం నుండి కూడా విడిపించారట. డెలివరెన్స్ ఫ్రమ్ ది లా, దత్తపుత్రులుగా మార్చాలని. దేవునికి మహిమ కలుగునుగాక. దత్తపుత్రులు అనే మాటకు చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దత్తపుత్రులు అనే మాటకు ఏమని అర్థం ఇస్తుంది బైబిల్? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవబడుతుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్త పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిని వారాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ధర్మశాస్త్రం నుండి విడిపించుట కొరకై. వాళ్ళు వారసులు కారు, మనం వారసులం. వారసులు ఎవరు? కుమారులం, స్వీకృత పుత్రులం. కింద ఫుట్ నోట్స్లో చదువుకోండి, స్వీకృత పుత్రులు అని వ్రాయబడింది. అవునా? స్వీకృత పుత్రులు అంటే దత్తపుత్రులు. దత్తత చేసుకున్న తర్వాత ఆస్తి అంతా వాళ్ళకే, వీళ్ళమ్మ వాళ్ళ మీదే ఉంటుంది. ఎవరైతే పిల్లల్ని దత్తత తీసుకుంటారో వారు వెళ్ళిపోయిన తర్వాత పితరులు వారి ఆస్తి, వారి యావత్తు హక్కులు వీళ్ళనామాలో ఎవరి పేర్లు వ్రాస్తారో మేము దత్తత తీసుకున్నామని వాళ్ళకే సంబంధిస్తుంది. బైబిల్ ప్రకారంగా దేవుడు మనల్ని దత్తపుత్రులుగా మార్చడం కొరకు, అవునా, ధర్మశాస్త్రం నుండి కూడా విడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ధర్మశాస్త్రానికి లోబడ్డాం. కొందరు ధర్మశాస్త్రానికి కాలంలో లోబడ్డారు. ఈ కాలంలో కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వారు ఉన్నారు. ధర్మశాస్త్రానికి లోబడకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వస్తూ ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యారని బైబిల్ సెలవిస్తుంది. మళ్ళా చెప్పనా, ధర్మశాస్త్రానికి ఆ దినాల్లో కొందరు లోబడ్డారు, ఈ దినాల్లో కూడా కొందరు లోబడుతున్నారు. యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రంను కొట్టివేయడానికి రాలేదు, ప్రతి పొల్లును నెరవేర్చడానికి వచ్చాను అని ధర్మశాస్త్ర ఉపదేశకులకి ముక్కు పగలగొట్టినట్లుగా చెప్పారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, సంపూర్ణం చేయడానికి వచ్చాను అని చెప్తూ క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు అని వ్రాయపడింది. మరి బైబిల్లో ధర్మశాస్త్రం ఎందుకు ఉంది? క్రొత్త నిబంధన ఒకటే ఉండాలిగా. న్యూ టెస్ట్మెంట్తో పాటు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు రాయబడింది? అది సమాప్తి చేసేసారని అంటే ధర్మశాస్త్రం సమాప్తం అవ్వలేదు, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన శిక్ష సమాప్తం చేయబడింది. వారసులకు శిక్ష లేదు. వారసులకు ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క సింహాసనం, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం అమరత్వంలో సొంతమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం నుండి విడుదల. ఇదిగో నేను పరలోకం నుండి దిగి వచ్చున్నాను, వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చానంటే మనిషిని పాపం నుండి విడిపించుటకు. ఈ మాటలు వినిచున్న మనల్ని పాపం నుండి ఆయన రక్తం ద్వారా విడిపించారు. మరణం నుండి మనల్ని విడిపించుటకు, అది నిత్య మరణం,
నిత్య మరణం నుండి ఆయన మనల్ని విడిపించడం కొరకు దిగి వచ్చారు. మూడవది, పాతాళం నుండి విడుదల చేయడం కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చారు. లేకపోతే మనం పాతాళానికి ఒక్కసారి వెళ్ళిపోయి ఉంటే తిరిగి మనల్ని బయటికి రప్పించేవారు ఎవరూ లేరు. పాతాళానికి వెళ్ళిపోయిన వాడు తీర్పులోకి రావాల్సిందే, అప్పటి వరకు అగ్నిజ్వాలలో ఉండాల్సిందే. ఎందుకు? ఎక్కడి నుంచి విడిపించారనగా ఆయన శాపం నుండి విడిపించారు. తరతరాల శాపాలు యేసుక్రీస్తు శిలువను తాకంగానే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఐదవదిగా, పితృ పారంపర్యమైన ప్రతి వ్యర్థమైన ప్రవర్తన నుండి మనల్ని విడిపించారు. ఆరో మెట్టు, ఆయన తన వాక్యం ప్రకారంగా ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విడిపించుట కొరకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు విడుదల పొందడం కొరకు ఈయన లోబడ్డారు. ఓహ్ మై గాడ్! మనం విడుదల పొందాలని, మనం వారసులు అవ్వాలని ఆయన దాసుడయ్యారు. దాసులమైన మనకు ఆయన స్నేహితులని పేరు పెట్టారు. మనల్ని వారసత్వంలో నడిపించడం కొరకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరణశాస్త్రం రాసిన వాడే మరణం పొందాలి, అప్పుడే అది చెల్లుతుందని రాయబడింది. ఆ ధర్మశాస్త్రం, ఆ మరణశాస్త్రం ఆయనే రాశారు. పరలోకపు తండ్రి రాశారు. తన కుమారుడిని యేసుక్రీస్తు మరణం పొందితేనే అది చెల్లుతుంది మనుషులందరి కొరకు. అవునా? యేసు మరణించాల్సిన అవసరం ఉన్నది. యేసు నీ కొరకు మరణించి నీ కొరకు దాసుడై నిన్ను వారసుడుగా మార్చారు. ఎప్పటికీ రుణస్థుడివి. దేవునికి స్తోత్రం. నాకు మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు అనుకోమాకండి, మాకు మా పితరులు ఏం సంపాదించి పెట్టలేదు అనుకోవద్దు. పరలోకమంతా నీదే. ఒకవేళ నీ తల్లిదండ్రులు 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్లు, పోనీ 2 కోట్ల ఆస్తి నీకు ఇచ్చినా ఆ తర్వాత నువ్వు దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, ఎవడో వచ్చి అనుభవించాల్సిందే. ఆయన మహిమ కలిగిన దేవుడు శాశ్వతమైన ఆస్తిని, పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, ఆ బంగారపు వీధుల్ని నీకు సొంతం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు వదిలిపెడితే వెళ్తే సంతోషమే. ఒకవేళ వారు ఏమి సంపాదించకపోతే అది వాళ్ళ తప్పు కాదు. అవునా? దేవుడు నీకు ఇవ్వాల్సిన మార్గాల్లో నీకు ఇస్తారు. అలా మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. లోకం నుండి నిన్ను విడిపించడానికి ఆయన లోకానికి వచ్చారు. ఎందుకు దిగి వచ్చారని అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకారంగా లోకం నుండి నిన్ను విడిపించాలి. 9వ వచనం చదవబడుతుంది. లోకం నుండి నిన్ను విడిపించాలి. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. మనుషులను కొని దేంతో కొన్నారు? ప్రతి వస్తువు కొంత ద్రవ్యం ఇస్తే అది అమ్మబడుతుంది. మనం కొనుక్కునే సమయంలో ఏదైనా కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఆయన దేంతో కొనుక్కున్నారు? మన యొక్క ఆత్మ విలువ, మన జీవితాల విలువ ఎంత? యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం అంతా. మనల్ని కొనడం కొరకు తన పరిశుద్ధమైన రక్తం ఆయన చిందించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. తన రక్తం ఆయన చిందించారు, తన యొక్క రక్తం ఆయన కార్చారు. ఆయా భాషల నుండి, ఆయా జాతుల నుండి క్లియర్గా, క్లిష్టక్రియంగా రాయబడింది. నేను గొప్ప అని ఎవరు అనడానికి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి అందరూ మట్టిలో నుండి వచ్చిన వాళ్ళు. ఎవరిని కోసినా ఒకే రక్తం. ఆయా భాషల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా ప్రాంతాల నుండి ఆయన మనుషులను కొన్నారు. నిన్ను యేసు కొన్నారు, నన్ను యేసు కొన్నారు, మనల్ని యేసు కొన్నారు. మనల్ని కొనడం కొరకు ఆయన రక్తం ఆయన తిరిగి ఆ రేటుకి చెల్లించారు. అంటే తన ప్రాణత్యాగం చెల్లించి, లోకం మనల్ని పట్టుకుని ఉండగా, లోకం మనల్ని బంధించుండగా, లేదు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయన రక్తం, ఇదిగో నా రక్తం ఇస్తున్నాను, వారిని నాకు ఇచ్చేయండి అని లోకం నుండి మనల్ని కొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆయన సొత్తు. లోకం నుండి విడిపించబడిన మరణం తిరిగి లోకానికి వెళ్ళకూడదు. తిరిగి చూస్తున్న వారు జాగ్రత్తగా వినండి. లోతు యొక్క భార్యతో దేవదూతలు చెప్పాయి, మీరు తప్పించుకొని వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడమాకండి.
ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించారు, ఒక రాజు తన యొక్క రాజ్యం కొరకు గుర్రములను సంపాదించుకొనుట కొరకు మరలా ఐగుప్తుకు వెళ్ళకూడదు, ఐగుప్తునకు తిరగకూడదు. లోకం నుండి వచ్చిన వాడు ఒకవేళ తిరిగి లోకం వైపుకి వెళితే గుర్రము సంపాదించుకున్నట్టు అనగా ఐగుప్తులో బలం కొరకు 10 మంది నా వెనకాల ఉంటారు, 100 మంది నా వెనకాల ఉంటారు, సహవాసం వలన అవునా నలుగురిని కలుపుకుంటే వాళ్ళు నన్ను కాపాడుతారు. కాదు, ఏ రాజును సేనా బలం చేత తప్పించుకొనలేడు. గుర్రము దాని విశేషమైన బలం చేత ఏ వీరుణ్ణి తప్పించజాలదు. అవునా, మరణమును తప్పించుటకును కరువులు వారిని సజీవులుగా కాపాడుటకును ప్రభువైన దేవుడు మాత్రమే తోడై ఉంటారు. కాబట్టి ఐగుప్తుకి తిరగొద్దు. ఐగుప్తు నుండి నిన్ను విడిపించారు, లోకం నుండి నిన్ను విడిపించారు, కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో ఇలా విడుదలిస్తున్న దేవుడు ఆఖరికి మనల్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల నుండి విడిపించి, భూలోకం నుండి విడిపించి, ఈ శరీరం నుండి కూడా విడిపించి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబెడతారు. ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారంగా, కొలస్సీ పత్రిక 1:14 అనుకుంటున్నాను, లేదా 15 ప్రకారంగా, 1:14 ప్రకారంగా చదువుదాం. ఎఫెసీ 1:7, కొలస్సీ 1:14, రోమా పత్రిక 8 ప్రకారంగా, ఎఫెసీ 4 ప్రకారంగా, ఈ 4 రిఫరెన్స్లతో ప్రభునందు ఈ వాక్యం సంపూర్ణం చేయబడుతుంది. ఎఫెసీ 1:7, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ. కొలస్సీ 1:14, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. రోమాపత్రిక 8:23. రోమాపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. ఎఫెసీ పత్రిక 4:30. ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మన వినికిడిలో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన యొక్క మహిమ కలిగిన రహస్య రాకడలో ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. త్వరగా ప్రభు రాబోతున్నారు కనుక దేహం నుండి విమోచనం కూడా పరిశుద్ధాత్మ వల్ల మనకు ఇవ్వబోతున్నారు. యేసు రక్తం వల్ల ఆత్మ విడిపించబడింది, దేవుని యొక్క వాక్యం వల్ల ప్రాణం విడిపించబడింది, పరిశుద్ధాత్మ వల్ల శరీరం విడుదల పొంది ప్రభు రాకడికి మనం వెళతాం. తరలొచ్చండి, లేచి 1 నిమిషం నిలబడండి. ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన దయే. ఈరోజు కట్లు మన మీద లేవు, సంఖ్యలు మన నుండి తెగి ఊడిపడిపోయాయంటే ఆయన చిందించిన రక్తమే. చేతులెత్తి కృతజ్ఞత చెల్లించండి. ప్రభా, బంధింపబడిన నన్ను విడిపించారు, బంధకాల్లో నుండి నన్ను బయటికి తీసుకొచ్చారు, మీకు రుణస్థుడనై ఉంటాను. పాపం నుండి విడిపించారు కనుక పాపంతో ఇక జోలి లేకుండా జీవిస్తాను. మరణం నుండి విడిపించారు కనుక మరణఛాయలోకి వెళ్లకుండా ఉంటాను. తీర్మానం. 2 చేతులు ఎత్తి కళ్ళు మూయండి. ఈ యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా కళ్ళు మూసి తీర్మానించి, పాతాళం నుండి విడిపించారు కనుక కృపా మీ యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నేను మీరు చేసిన మేలును తలంచుకుంటూ మీకు రుణపడి ఉంటాను. శాపం నుండి విడిపించారు కనుక ఎవరిని నేను శపించను, ఎవరు నన్ను శపించినా దాన్ని నేను విని భయపడాలి. నీకు ఇవ్వాల్సిన 10వ భాగం ఇచ్చి శాపం నుండి మరలా విడిపించారు కనుక శాపం అనేది రాకుండా తప్పించుకుంటాను. వ్యర్థమైన పితృ పారంపర్య ప్రవర్తన నుండి నన్ను విడిపించారు. నా ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నన్ను వారసునిగా మార్చాలని మీరు ధర్మశాస్త్రానికి లోబడ్డారు. మీ వారసత్వాన్ని కాపాడుకుంటాను.
మా పితరులు నాకేమి ఇవ్వలేదని ఏమాత్రం తొందరపడరు. మీరు నాకు ఇచ్చే మీ మహిమైశ్వర్యం కొరకు, ఆ నిత్యరాజ్యం కొరకు నేను నిరీక్షణ కలిగి ఉంటాను. లోకం నుండి నన్ను కొన్నారు, మీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. కాబట్టి లోకం వైపు తిరిగి చూడను. ఐగుప్తు బలాన్ని, లోకస్తుల అండకండ బలాన్ని నేను ఆశ్రయించాను. దేహం నుండి విడిపించబోతున్నారు కనుక మీ పరిశుద్ధాత్మతో పరిపూర్ణత పొందుతాను. యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఈ తీర్మానాలు చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలా నిలబడే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకు లెక్కించలేని అయా స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మా అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి అడుగుకొనిచ్చున్నాను తనేసా. ఏ ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందకుండా ఉండకూడదు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. షడ్రకు, మెషకు, అభిజ్ఞకులు నా తండ్రి ప్రభు అగ్నిగుండములో వేయబడినప్పటికీ కూడా నా తండ్రి ప్రభు ఆ అగ్ని వారిని ఏమి చేయలేదు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా పాతాళములో ధనవంతుడు హయా వెళ్ళినాడు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. ఎంతమంది నా తండ్రి ప్రభు రాజవి అయా పాతాళ ద్వారానికి వెళుతున్నారో తండ్రి ప్రభు వారందరిని రక్షించబడుకుని వచ్చిన తనేసా. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి వారిని శాపము నుండి నా తండ్రి రక్షించమని వెడుకుని వచ్చిన తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా క్రీస్తున హయా మా అందరి కొరకు నా తండ్రి శాపగ్రహిగా వ్రేలాడినారు తనేసా. మీకు స్తోత్రాలు తనేసా. నిత్య మరణం నుంచి అయా విడిపించారు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. పితృ పారంపర్యమైన అయా వ్యర్థమైన ప్రవర్తన నుంచి విడిపించుటకు నా తండ్రి ప్రభు అయా మా యేసు దిగి వచ్చారు తనేసా. మీకు స్తోత్రాలు తనేసా. మా అందరిని నా తండ్రి ప్రభు రాజువి యేసు కొన్నారు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు ఆయన సొత్తు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మా బిడ్డలందరూ నా తండ్రి ప్రభు అయా మా యేసు ప్రభు వారి సొత్తు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. ఇంకెంతమంది రాయా ఈ లోకములో అయా మిమ్మల్ని ఎరుక్క నా తండ్రి ప్రభు అయా మీరంటే తెలియక నా తండ్రి ప్రభు ఉన్నారో తనేసా. వారందరిని రక్షించమని అడుగుకొని వచ్చిన తనేసా. మీకు స్తోత్రాలు రాజా. మీరు వారందరిని రక్షించి నా తండ్రి ప్రభు మీరు నా తండ్రి ప్రభు మీ అయా మీ మహిమల రాకుల రహస్య రాకులు ఉంచమని అడుగుకొని వచ్చిన తనేసా. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు రాజవి అయా రక్షించి నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మతో నింపినారే తనేసా. మేమందరము కూడా నా తండ్రి ప్రభు మీ రహస్య రాకులు ఉండాలి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన అంతనేసా. మీకు స్తోత్రాలు రాజా. మీ దీవెనలతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన నాయకుడైన పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడును గాక. హల్లెలూయా. ప్రభు మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రభు స్తోత్రాలు చెల్లించుకోండి.